ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహాకనికరం ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానంతో ప్రతి ఒక్కరికి మన ప్రభు పేట ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో క్రీస్తు నందున్నటువంటి వారికి ఆయనకి ఆటంకంగా, ఆయనకి విరోధంగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, క్రీస్తు నందున్నటువంటి వారు కనికట్టు చేసి మాయాజాలం చేసి చిమ్మిక్కులు చేసి విశ్వాసాన్ని పోగొట్టుకునే విధంగా, విశ్వాసాన్ని వ్యర్థం చేసుకునేటట్లుగా మన యొక్క విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వం వైపు మళ్ళిస్తూ ఉంటుంది. భ్రష్టత్వం జీవితం అనేది ఒక పవిత్రమైనటువంటి స్థితికి దూరం అయ్యేటట్లుగా వారి యొక్క మాట తీరు, ప్రవర్తన, వాళ్ళ యొక్క వేష భాషలో అలాగే ప్రస్తుత కాలం. అందుకే ప్రభు ముందుగానే హెచ్చరికగా ఆది కాలం నుంచి కొత్త నిబంధన అయితే 2-3 కేజీలకు ఒకసారి మనకు కనపడుతూనే ఉంటుంది. అలర్ట్ ఉండాలి అంటే మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా ప్రభు నాకు వివేకం కలిగి లోకమందున్నటువంటి పరిస్థితుల్లో జ్ఞానం చొప్పున ఆయన నందుండి నడుచుకోవాలని హెచ్చరిక వాక్యాలు 2-3 పేజీలకు ఒకసారి మనకి ఈ వాక్యాలు కనపడతాయి. దేవుడు పూర్వకాలం నుంచి ఒక కొత్త నిబంధనే కాదు, అంతకు మునుపున్నటువంటి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఈ కాలానికి సంబంధించినటువంటి సువార్తలో రాయబడినటువంటి వాక్యాన్నే మరొక మారు దేవుడు అంతకు మునుపు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒకడు మాత్రమే బలమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి మహాదేవుడు. మరలా శక్తి కలిగినటువంటి మహాదేవుడు. ఆ మహాదేవుణ్ణి మనం ఈరోజు వెంబడిస్తాము. మరి వెంబడించేటప్పుడు వెనక్కి లాగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారి నుంచి ఈ జీవ వాక్యము చేత ముద్రించబడిన మనమే అలర్ట్ ఉండాలి. ఈరోజు పరిశుద్ధ వాగ్దానము దేవుని యొక్క అమూల్యమైన వాక్య ధ్యానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, తన యొక్క సంకల్పాన్ని మన ఈ ప్రస్తుత విశ్వాస జీవితంలో నెరవేర్చేవాడు. జ్ఞానులు, వివేకులు అని పేర్లు చెప్పుకొని క్రీస్తునేదేం లేదు, ఎక్కడున్నారా క్రీస్తు అని చెప్పని అంటా ఉన్నారు. అంటే ఇట్లాగా మనిషిని విశ్వాసంలో నుంచి తొలగించేటట్లుగా రెచ్చగొట్టడం, ఆ మనుషుల యొక్క విశ్వాసము సన్నగిల్లేటట్టు, ఆ మనుషుని మీద దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉందనుకోండి, నా మీద ఉన్న ఆత్మ నిజమైందా కాదా అనే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే పుకార్లు పుట్టిస్తారు. జ్ఞానులు అలాగనే వివేకం కలిగినటువంటి మనగాళ్ళు ఈ రకంగా ప్రయత్నం చేశారు. బాగానే ఉంది. మరి ఆయన జీవించి పరలోకాన్ని ఇచ్చినట్టు భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు మనుషునిగా జీవించి మనుషునికి కలిగేటువంటి నొప్పి, బాధ, కన్నీరు, కష్టము అన్నిటిని అనుభవించి ఒకప్పుడు చూస్తా ఉన్నాడు. దేవుడు ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శ్రమలు పడతా ఉంటే అలాగే చూస్తా ఉన్నాడు.
ఆ చూసినటువంటి దేవుడు కొన్ని సందర్భాల్లో తన ఆత్మ అనేది ఆ దుఃఖము, వాళ్ళు పడేటువంటి కష్టాన్ని చూసి అల్లాడిపోతాం. దేవుని ఆత్మ మనుషుని ఆత్మగా, మనుషుడుగా దేవుని ఆత్మ మనుషుని మీద ఉన్నటువంటి శ్రమను చూసి అంతకు మునుపు అల్లాడిపోయేటువంటి వాడు. అదే మనుషుడు, అదే దేవుడు మనుష్య రూపముగా పుట్టి మనుషునికి కలిగేటువంటి ప్రతిదీ కూడా అనుభవించినప్పుడు ఎంతగా ఆయన తల్లడిల్లిపోయి ఉంటాడు. అంత తల్లడిల్లినటువంటి దేవుడు ఈ రోజు ఈ జ్ఞానులను చెప్పుకునేటువంటి వారికి, ఈ మేము వివేకవంతులం, మేము అరవీర భయంకరులం అని చెప్పుకునేటువంటి వారికి మనల్ని అప్పచెప్తాడా? ఏ మాత్రం కూడా అప్పచెప్పడు. అందుకు దేవుడు చేస్తాడు. ఏ మాత్రం కూడా దేవుడు మనల్ని అటువంటి లోకపు బలవంతులకి దేవుడు అప్పచెప్తాడు. లేఖనం చూడండి ఏమని రాయబడ్డదా? దానియేలు గ్రంథం చివరి అధ్యాయము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథములో ముద్రించు. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పాను. ఏం జరుగుతా ఉంది? ఈ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలని ముద్రించిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ జీవ వాక్యానికి విరుద్ధంగా అనేకులు ఏం చేస్తారంటే భూమికి నలుదిక్కులా తిరిగి తెలివిని సంపాదించి ఈ జీవ వాక్యము జీవము కాదు, వ్యర్థము, ఇది వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి వాక్యాలు ఇవి అని 4 దిక్కులా తిరిగినటువంటి ఆ జ్ఞానాన్ని తెచ్చి దేవుని ప్రజల మీద కుమ్మరిస్తాడు. కనుక నువ్వేం చేస్తావంటే ఈ గ్రంథాన్ని ముద్రించి అనేకులకి సాక్షార్థంగా దీనిని నువ్వు అప్పచెప్పని చెప్పినని ముద్రించి అప్పచెప్పని చెప్పినని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ దానిలో దేవుని యొక్క మాట ప్రకారంగానే జరిగిస్తాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతా. ఏం జరుగుతుంది? మనుషుడు రోజు రోజుకి కూడా భూమికి నలుదిక్కులా తిరిగి వచ్చి జ్ఞానాన్ని సంపాదించి అంత కూడా క్షమించాలి, అంతా కూడా ఈ మనుషుందే, దేవుంది కాదు, మనుషుందే దేవుంది కాదు అనేటువంటి స్థితికి దిగజారిపోయి, దేవుంది కాకపోతే భూమి ఎలా గెలిచింది, ఆకాశం ఎలా గెలిచింది, మనుషుల యొక్క జీవం అనేది ఎలా వచ్చింది, మనుషుల యొక్క జీవం అనేది ఎలా వచ్చింది మనుషులకి? అదే జీవము ఒకనొక సందర్భంలో మనుషుల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. ఎలా కలుగుతా ఉందా? దేవుడు లేకపోతే, ఆయన సృష్టించకపోతే ఎలా కలుగుతా ఉంది? ఒకనొక సందర్భంలో మనుష్య మాతృలమైనటువంటి మనము డైలీ చేయాల్సినటువంటి పని శ్రమ వల్ల, ఇంకా ఏదో ఒకటి ఇబ్బందుల వల్ల తప్పిపోతాం. రోజు చేసే పని మనుషుల యొక్క 60 సంవత్సరాలు లేకపోతే 90, 100. ఈ 100 సంవత్సరాల జీవిత కాలంలో మనుషుడు రోజు చేసేటువంటి పనిని ఏదో ఒకనాడు తప్పియచ్చు. కానీ దేవుడు నియమించినటువంటి ఆ ఋతువులు కదా, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఋతువుల యొక్క దిశ అనేది మారదు. దేవుడు వాటి కాలానికి వాటిని నియమించింది. ఈ కరువులు వచ్చినప్పుడు, కాటకాలు వచ్చినప్పుడు దాని దిశ అనేది మారుతుంది. చూడండి, అది ఎందుకు మారుతా ఉందంటే మనుషుడు దేవునిని ఇట్లాగా దూషించినందువల్ల, ఆయనను మర్చిపోయి ఎగిరి దూకి కట్టు తప్పినప్పుడు, నేను మనుషులను మర్చిపోయి నీతికి బదులు దుర్నీతిగా ప్రవర్తించినప్పుడు ఆ శాపం అనేది తగిలి కరువులు, కాటకాలు వచ్చినప్పుడు వర్షం అనేది తన కాలంలో కురవకుండా దేవుడు ఆపు చేస్తావు. అది కూడా దేవుడు రాసిపెట్టింది. అది కూడా చెప్పింది, మీ తప్పుల వల్లే ఆ వర్షాలు అనేవి పడకుండా ఆగిపోతావు.
మరి 100 సంవత్సరాల జీవిత కాలంలో ఉన్నటువంటి ఒక మనుషుడు తన యొక్క దినచర్యను ఏదో ఒక నాడు తప్పిస్తావు. వేల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఈ ఋతువులను ఎవరు రప్పిస్తా ఉన్నారు? దేవుడు లేడు. దేవుడు వాటికి నియమించు, మీరు ఈ సమయానికి మీరు రావాలి. వ్యవసాయం చేసేటువంటి మనుషులకి ఆ భూమిని తడపాలి. వేల సంవత్సరాల నుంచి దాని పట్టు అది తప్పదు. ఆయన నియమించిండు, ఆ సమయానికి అది వస్తుంది. ఆమె దేవుని యొక్క సృష్టి ఆయన యొక్క మహాకృప చేత సృష్టించబడ్డది. ఆయన కృపలో మనము జీవము కలిగి ఆయన ముందు నిలబడు. ఈ జ్ఞానులు ఈ లోకంలో ఈ విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, అటువంటి వాళ్ళు ఎదురుపడ్డప్పుడు విశ్వాస జీవితాన్ని కోల్పోవాలి. ఎందుకంటే క్రీస్తు ఆయన పక్షంగా నిలబడి మనకు సహకారుడని. మొదటి యోహాను 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నాం, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచు. యేసుక్రీస్తు ఏం చేస్తాడు? నిలబడు మన పక్కనే, ఇట్లాగా మన పక్కనే నిలబడు. ఎప్పటిదాకా అంటే తండ్రి దేవుడు నియమించినటువంటి ఆ గడియ వరకు క్రీస్తు, దేవుని చిత్తం జరిగించేటువంటి క్రీస్తు మన పక్షాన నిలబడి ఈ అడగోలు మాట్లాడతారు చూడండి, దేవునికి మహిమ, విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఈ లోకపు బలవంతుల యొక్క బలాధిక్యతని దేవుడు సున్నాగా మార్చేస్తాడు. ఎందుకు? ఆయన యొక్క సంకల్పం చొప్పున మనము క్రీస్తునందు దేవుని యొక్క వాగ్దానం అదే చెప్తాము. 1 కొరింథీయులు 1వ అధ్యాయంలోనే ఉంది, 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన యాను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం అని. లోకము దాని పోకడ, దాని వ్యవహారం, దాని కథ దానికి ఉంది కదా, దాన్ని వదిలిపెట్టడం. ఈడొక పిచ్చోడు, ఈడొక పనికి మానవుడు, ఇట్లాగా క్రీస్తుని వెంబడించేటువంటి వారికి వచ్చేటువంటి బిరుదులు, కలిగేటువంటి గొప్పతనం, లోకము నిందించేటువంటి నిందలు. ఈ నిందల్లో ఉన్నారు చూడండి, మేము ఎర్రోళ్ళ వేలే అని చెప్పుకొని, నువ్వు అన్నట్టు ఎర్రోళ్ళ వేలేరా అని చెప్పుకొని ఆయనను విడువక వెంబడిస్తా ఉన్నారు చూడండి. ఆ వెంబడించేటువంటి వారికి దేవుని యొక్క దయా సంకల్పం ఏంటంటే ఆయనలో ఉన్న వారిని సంరక్షించడం. ఆ లోకస్తుల యొక్క బలము ఏదైతే ఉందో దానిని గుండు సున్నా చేసేస్తారు, పెద్ద సున్నా పడుతుంది. ఎవడైతే ఎర్రబీగుండో, ఎవడైతే క్రీస్తుకు విరోధంగా ఉన్నదో వాని యొక్క బతుకు, వ్యవహారము, వాని యొక్క జీవితం అంతా కూడా ఇట్లా సున్నా అయిపోతుంది. ఆమె దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దయా సంకల్పం ప్రకారము ఏ మనుషుడైతే వెర్రితనం అని వెక్కిరించడో ఆ వెర్రితనంలోని సువార్త ప్రకటనలను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం అని. మనం ఆయనను వెంబడిస్తాము కనుక దేవుడు ఏం చేస్తాడంటే మన ముందు నిలబడినటువంటి జ్ఞానులని, వివేకులని పెద్ద పెద్ద బిరుదులు తెచ్చుకొని లోకంలో పేరు చేత, ప్రఖ్యాతి చేత, ఐశ్వర్యం చేత తోలతూగేటువంటి బడా అని పేర్లు ఉంటాయి చూడండి, అటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే శూన్యపరుస్తుంది. అంటే వాళ్ళ యొక్క కథనంతా, వాళ్ళ యొక్క బండారం అంతా కూడా ఒకే ఒక్క నిమిషంలో దేవుడు శూన్యంగా మార్చేస్తాడు. దేవుడిని చేస్తూ ఆయన దయా సంకల్పం ఏంటంటే
ఆయన ముందు మనము నిలబడి ఆయన యొక్క రక్షణ కొరకు ఎదుర్చోం. ఇది ఇంకా ఇట్లాగనే కొనసాగుతూ ఉంటది కదా. లోకము దాని పోకడ పోతూనే ఉంటది, విశ్వాసులు ఆయన చేత సంరక్షింపబడతనే ఉంటారు. ఎందుకంటే ఆయన ఊరుకోడు. ప్రాణం పెట్టి తిరిగి లేచి తన ప్రజలు లోకంలో చిక్కుపడతా ఉంటే చూస్తూ ఉంటాను. ఆయన రక్తం జీవించింది చూస్తూ ఉంటాను. ఆయన పని చేస్తాడు. అంతకు ముందు పని చేసిన అటు తర్వాత కూడా పని చేస్తాడు. మనకు దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం కూడా నిలబడతాడు. దేవుడు ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. ఆయన నామానికి మహిమ కలుగును కాక మనలను రక్షించగలిగినటువంటి సమర్థుడైన దేవుడికి అలాగే ప్రార్థించుకుంటాం. సర్వోన్నతుడా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో నాయన లోకమందున్నటువంటి మీ ప్రజలను మీ అమూల్యమగినటువంటి స్వార్థ ప్రకటన విని రక్షింపబడినటువంటి అనేకుల తండ్రి, ఈ లోకపు మర్యాద చొప్పున ఎందరైతే పరిశుద్ధుల మీ ప్రజలను హింసిస్తూ బాధ పెడుతూ విశ్వాసంలో నుంచి తొలగించాలని చూస్తూ ఉన్నారు. అట్టి ఈ లోకపు బలం అంతటిని కూడా మీ పరిశుద్ధమైనటువంటి ప్రజల ముందు ఇచ్చినటువంటి లోకపు బలం అంతటిని కూడా శూన్యముగా మార్చి జ్ఞానుల యొక్క జ్ఞానమును, వివేకుల యొక్క వివేకమును, బలవంతుల యొక్క బలమును, ఈ లోకపు సమస్తమును తండ్రి నీవు రక్షించినటువంటి ఈ పరిశుద్ధ ప్రజల నిమిత్తము ఈ లోకపు బలాన్ని అంతటిని కూడా వ్యర్థముగా మార్చి నీ ప్రజలకు గొప్ప రక్షణను అనుగ్రహించమని, లోకంలో నీవు వేరుపరుచుకున్నటువంటి నీ ప్రజలకు తండ్రి శాశ్వత కాలము నీకు తోడై నిరంతరము కూడా మీ ప్రజల పక్షాన నిలిచి మీ కృపను స్థిరపరిచి మీ రక్షణలో మీ పరిశుద్ధమైనటువంటి కాపుదలను దినమంతా, వారమంతా, సంవత్సరం అంతా, వారి జీవిత కాలం అంతయు తండ్రి మీ కృపను, మీ కాపుదలను, మీ భద్రత రెట్టింపుగా అనుగ్రహించి మీకు మహిమను పెంచుకోవడం యేసు నామములో ప్రార్థించి వేడుకొని చూడండి తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడైన మన కృప నిత్యము మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.